friends, welcome to our channel We Travel Together. ఈ రోజు మనం హైదరాబాద్కు 50 కిలోమీటర్ల దూరంలో మార్చి నెల 2024లో ప్రారంభించబడిన స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ దర్శించుకుందాము. భువనగిరి మానేపల్లి కొండపై వెలిసిన ఈ దేవాలయము పూర్తి వివరాలు ఈ వీడియోలో వివరిస్తాము. మేము స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం దర్శించుకున్నాము. ఇది దాని వాస్తుశిల్పం మరియు విస్తారమైన ప్రాంతంతో దక్షిణ భారతదేశంలోని అతిపెద్ద మరియు అత్యంత అందమైన దేవాలయాలలో ఒకటిగా వెలసింది. మానేపల్లి కుటుంబ సభ్యులు సుమారు 22 ఎకరాల స్వంత భూమిలో ఈ దేవాలయాన్ని నిర్మించారు. ప్రధాన ద్వారం విజయనగర శిల్ప శైలిలో నిర్మించబడింది. ఇక్కడ విశాలమైన పార్కింగ్ కలదు. 50 రూపాయలు ఛార్జ్ చేస్తారు. కార్ పార్కింగ్ చేసుకుని నడుచుకుంటూ లోపలికి వెళ్ళాము. చుట్టూ ఫౌంటైన్ గల బ్రహ్మరథం చూసుకుని ఎదురుగానే ఉన్న స్వామివారి పాదాలను చేరుకున్నాము. ఇది నూతనంగా నిర్మించబడి త్రిదండి చినజీయర్ స్వామి గారిచే 2024 మార్చి 7న ప్రాణ ప్రతిష్ఠ చేయబడింది. ఈ ఆలయం ప్రత్యేకమైన ద్రావిడ శిల్పకళను కలిగి 108 మీటర్ల ఎత్తైన రాజగోపురం మరియు 12 అడుగుల ఎత్తు వెంకటేశ్వర స్వామి విగ్రహం తెలంగాణలోని అతిపెద్ద విగ్రహంగా అవతరించింది. స్వామికి ఇరువైపులా ఇరువురు దేవేరులు కుడి ఎడమల కొలువై ఉన్నారు. ద్వారపాలకులు జయ విజయలకు నమస్కరించి శ్రీవారి పాదాలను దర్శించుకున్నాము. పాదాలు ఎంతో అందంగా నిశితంగా చెక్కబడ్డాయి. అక్కడ నుండి 108 విశాలమైన మెట్లు ఎక్కి స్వామివారిని చేరుకోవాలి. దారిలో దశావతారాలను శిల్పాలుగా మలచి అత్యంత ఆకర్షణీయంగా గోవింద నామాలతో ఏర్పాటు చేశారు. స్వామివారిని మనం 3 విధాలుగా దర్శించుకోవచ్చు. సర్వదర్శనంతో పాటు 50 రూపాయల ప్రత్యేక దర్శనం, 1000 రూపాయల డోనర్ ఎంట్రీ టికెట్స్ కూడా ఉన్నాయి. ఈ 1000 రూపాయలకు 4 సభ్యులు వెళ్ళవచ్చు. వీరికి స్వామివారి పటంతో పాటు స్వామి వస్త్రం, లడ్డూ ప్రసాదం కూడా ఇస్తారు. 5 రూపాయలు చెల్లించి ముందే సెల్ ఫోన్స్ డిపాజిట్ చేయవలసి ఉంటుంది. 50 రూపాయల టికెట్లు కూడా ఇక్కడ కొనుక్కోవచ్చు.
గర్భగుడిలో 12 అడుగుల ఎత్తు శ్రీ వెంకటేశ్వర స్వామి విగ్రహం తెలంగాణలోని అతిపెద్ద విగ్రహంగా అవతరించింది. ఇరువురు దేవేరులు కుడి ఎడమల కొలువై ఉన్నారు. సర్వాలంకరణ భూషితుడైన శ్రీ వెంకటేశ్వర స్వామిని 3 వరుసలలో దర్శించుకోవచ్చు. ఎలాంటి తోపులాట లేకుండా ప్రశాంతంగా మాకు దర్శనం జరిగింది. ప్రాంగణంలో 4 రాజగోపురాలతో పాటు తిరుమలలో లాగా 4 మాడ వీధులు కూడా ఉన్నాయి. మాడవీధిలో అతి భారీ మండపంలో 120 అడుగుల ఎత్తులో ఆంజనేయ స్వామి విగ్రహం మనం చూడవచ్చు. ఇది సరికొత్త భంగిమలో మనల్ని అబ్బురపరుస్తుంది. ఇది ఒక రథం మీద నిర్మించబడింది. అక్కడ కింద కూడా చిన్న హనుమంతుని విగ్రహం మనం తాకి నమస్కరించే విధంగా ఏర్పాటు చేశారు. ఇది ఒక అద్భుతమని చెప్పవచ్చు. ప్రక్కనే ఉన్న మరో విశేషం ఘంటా మండపం. దీని ప్రత్యేకత ఏమిటంటే భారతదేశంలో ఉన్న అతి పెద్ద గంటలలో ఇది 2వది. సుమారు 1700 కిలోల బరువు కలిగి భక్తులు మ్రోగించడానికి అనువుగా అమర్చబడింది. ఎంతో ఉత్సాహంగా మేమంతా గంట మ్రోగించాము. మరో మంచి ఆకర్షణ జలనారాయణుడు శయనించిన కోనేరు. 2 అంతస్తులుగా కోనేరు చుట్టూ 4 మంటపాలు, నారాయణ స్వామి రూపాలతో నలుదిక్కుల 4 శిల్పాలు అపార శిల్పకళతో జలనారాయణ్ణి అలరిస్తుంది. ఇది భారతదేశంలోనే మొదటిది, ప్రపంచంలో 2వది. మొదటిది నేపాల్లో కాఠ్మండులో ఉంది. ఈ జలనారాయణి బరువు 25 టన్నులు. జీవం ఉట్టిపడేలా ఎంతో నైపుణ్యంతో దీనిని నిర్మించారు. అక్కడ 100 దీపాలు వెలిగించుకోవడానికి వీలుగా దీపస్తంభం ఉంది. నల్లని రాతితో అందంగా ఏర్పాటు చేయబడి ఉంది. గరుడ మండపంలో శ్రీ మహావిష్ణువు వాహనమైన గరుత్మంతుని భారీ విగ్రహం 2 వైపులా ఒకే రీతిగా మలిచారు. అక్కడే పిల్లలు ఆడుకోవడానికి కొన్ని ట్రాంప్లిన్స్ మరియు సెల్ఫీ పాయింట్స్ కూడా ఉన్నాయి. ఆ ప్రక్కనే భక్తుల కొరకు దేవస్థానం వారు ప్రసాదం కౌంటర్ ఏర్పాటు చేశారు. ఒక్కొక్క లడ్డు 50 రూపాయలు. ఇన్ని ప్రత్యేకతలు, ఆకర్షణలు కలిగిన ఈ పుణ్యక్షేత్రాన్ని మీరు తప్పక సందర్శించగలరు. ఈ వీడియోని చివరి వరకు చూసినందుకు మీకు మా యొక్క ధన్యవాదములు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.